ప్లీజ్. తెల్లేరు. ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కరప్ట్ అనే అభిప్రాయం ఉంది. దాని మీద మీ ఒపీనియన్? వ్యవస్థ పునాదులే కరప్ట్ అయినప్పుడు అందరూ కరప్టే సార్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. మీలో కరప్ట్గా ఉన్న ఆఫీసర్లు ఎవరైనా ఉన్నారా? హైదరాబాద్లో జరిగిన రేపిస్ట్ల ఎన్కౌంటర్ మీద మీ అభిప్రాయం? అరాచకం. హౌ? అందరికీ సమానంగా పనిచేసేదే సార్ న్యాయం. అలసత్వం, ఆలస్యం, పక్షపాతంతో ప్రజలకి న్యాయం మీద ఉన్న నమ్మకాన్ని ఉమ్ము చేస్తూ వస్తుంది మన న్యాయ వ్యవస్థ. ఆ అసహనానికి రాజకీయం ఎంచుకున్న టెంపరీ సొల్యూషనే ఆ ఎన్కౌంటర్. అదే ఆ రేపిస్ట్లలో ఒకడు మంత్రి కొడుకు అయి ఉంటే ఆ ఎన్కౌంటర్ జరిగేదా సార్? మిస్టర్ అభిరామ్, మీ పరిధిలోని ఒక ఊళ్ళో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఒక యువజంటని ఊరి జనం ఉరితీస్తున్నారు. మరో ఊళ్ళో ఒక యువతిపై యాసిడ్ అటాక్ జరుగుతోంది. ముందుగా మీరు ఏ ఊరు వెళ్తారు? ఏ ఊరు దగ్గరైతే ఆ ఊరు వెళ్తాను సార్. వాట్స్ ద పాయింట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ సార్? 22లో ఏ రెండు ముందు, కోడి ముందా గుడ్డు ముందా? ఏ ఆన్సర్ ఇచ్చినా కరెక్ట్ అయినప్పుడు అది పర్సనాలిటీ ఇంటర్వ్యూ ఎలా అవుతుంది సార్? లేదా సిస్టంలోకి ఎంటర్ అవ్వకముందే రైట్ లేదు రాంగ్ లేదని ఇక్కడే కాంప్రమైజ్ నేర్పుతున్నారా? Mr. Abhiram, are you challenging the integrity of this board? No sir, I'm challenging the integrity of the entire system sir. మరి యాటిట్యూడ్తో ఆ సిస్టంలో మీరు ఎలా ఫిట్ అవుతారు? ఫిట్ అవడానికి అసలు సిస్టమ్ ఎక్కడ ఉంది సార్? రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, కోర్టులు, ఈ మూడు గుర్రాలు రాజ్యాంగాన్ని సమంగా లాగుతూ ఒకరి తప్పులు ఒకరు ఖండించుకుంటూ ముందుకెళ్తున్నప్పుడే ఈ బండి రోడ్డు మీద ఉంటుంది. కానీ మదం ఎక్కిన ఈ రాజకీయ గుర్రం కాటి తప్పి మిగతా రెండు గుర్రాలని ఇష్టం వచ్చినట్టు ఈడ్చుకెళ్తుంటే ఎక్కడుంది సార్ సిస్టమ్? కొన్ని లక్షల మందిని ఫిల్టర్ చేసి దొరికిన వాల్యుబుల్ బ్రెయిన్స్ అన్నింటినీ సిస్టంలోకి తోస్తున్నాం. కానీ వాళ్ళకు నిజాయితీగా పనిచేసే అవకాశం ఎక్కడుంది సార్? ఇది పర్సనాలిటీ ఇంటర్వ్యూ అయితే ఈ పర్సనాలిటీ అక్కడెలా మిస్ అవుతుంది సార్? సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు పట్టపగలు బాహాటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వాళ్ళకి కొమ్ము కాస్తున్నాయి. అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూనే ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఎవరిచ్చారు సార్ వాళ్ళకి ఆ పవర్? ప్రతి ఎలక్షన్లో తను ఓటేసిన పొలిటీషియన్ జీవితాన్ని మార్చేస్తారని ఆశించే ఓటర్, దొరికినంత దోచుకునే ప్రయత్నాల్లో బ్యూరోక్రాట్ని కంట్రోల్ చేసే పొలిటీషియన్, ప్రజల కోసం పనిచేయలేక దొరల కోసమే పనిచేసే బ్యూరోక్రాట్, ఈ ఉచ్చులో ఇరుక్కొని తన జీవితాన్ని ఎవడూ మార్చలేడని ఉన్న ఓటుని అమ్ముకొని బతుకుతున్న ఓటర్. చక్రం పూర్తయిపోయింది సార్. ఈ వ్యవస్థలోకి ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ వస్తే ఎంత, పోతే ఎంత? వాడు నేనైతే ఏంటి, ఇంకెవడైతే ఏంటి? 75 ఏళ్లుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం సార్. కానీ ఇంకా ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలియదు సార్ మనకి. వాట్స్ ద పాయింట్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ సార్, ఇఫ్ నాట్ అ సూడో ఇంటెలెక్చువల్ మాస్టర్బేషన్? మిస్టర్ అభిరామ్, ఈ టెంపర్మెంట్తో మీరు ఈ ఫీల్డ్లో పనికిరారు. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ సార్. నేను కూడా అదే రియలైజ్ అయ్యాను. ఒక సివిల్ సర్వెంట్తో జరిగిన ఈగో క్లాష్తో ఈ గేమ్లోకి ఎంటర్ అయ్యాను. కానీ వచ్చే దారిలోనే అర్థమైంది ఈ ఆటలో రూల్స్ లేవని, ఇది ఆట కాదు ఆట వికమని. ఐఎమ్ సారీ బాబాయ్. ఇవన్నీ మా అన్నయ్య కంపైల్ చేసిన రీసెర్చ్ రిపోర్ట్స్ అంకుల్. ఇల్లు ఖాళీ చేస్తుంటే దొరికాయి. ఇది ఖచ్చితంగా ఒక పొలిటికల్ మర్డర్ అనిపిస్తుంది. ఐ విష్ ఐ కుడ్ హెల్ప్, బట్ సిస్టమ్ రెస్పాండ్ కానప్పుడు నేను అక్కడనే ఏం చేయగలనమ్మా? నేను యూఎస్కి వెళ్ళగానే డబ్ల్యూహెచ్ఓలో రిపోర్ట్ చేస్తాను. మీరు ఇక్కడి నుంచి కేసు రీఓపెన్ చేయడానికి మాత్రం హెల్ప్ చేస్తారా అంకుల్? మామయ్య ఇంటికి వచ్చేసాడు. ఐఏఎస్ అయిపోయావా? ఇంటర్వ్యూ ఏమైంది?
ఏమవుద్ది, మీరు కోరుకున్నట్టే జరిగింది అంకుల్. మనోడు ఇంటర్వ్యూతో పెట్టాడు. మీరు వెళ్ళి మళ్ళీ బోస్టన్ టికెట్లు బుక్ చేయండి. ఈసారి బిజినెస్ క్లాస్ బుక్ చేస్తాలే. దిస్ ఇస్ మై కార్నర్ టికెట్ నంబర్. లెట్ మీ నో వెన్ యూర్ దే. నేను వచ్చి నేను పికప్ చేసుకుంటాను. అభి, నీలాంటోడు ఈ సిస్టంలో ఉండడం కన్నా బయట ఉంటేనే దేశానికి ఎక్కువ ఉపయోగపడతాడు. జస్ట్ టేక్ ఇట్ ఈజీ అభి. హోప్ ఐ సీ యూ సూన్. బాయ్ ఆంటీ. బాయ్ మా. బాయ్ అంకుల్. బాయ్ ప్రియా. Bye, uncle. You should stay with us when you come to US. ఫర్ షూర్. Bye. నేను అడిగింది రాజకీయ నాయకులు పంపిన ఆ రౌడీల గురించి కాదు, ఈ దీక్ష గురించి. వీళ్ళు అసలు 2 వారాలు అవుతుంది. ఫెయింట్ అయిపోతే ఒక్కొక్కరిని హాస్పిటల్ తోసుకెళ్తున్నాం, కానీ ఒక్కడు రాలిపోతే ఇంకోటి వాడి ప్లేస్ లో కూర్చుంటున్నాడు. డిమాండ్స్ పూర్తయ్యే వరకు ఎన్నెళ్ళైనా టెంట్ తీయరట. మీరు ఒక్క ఆర్డర్ ఇవ్వండి సార్, వెళ్ళి దులిపేస్తాను వెంటనే. అలా చేస్తే మనకి బ్రిటిష్ వాళ్ళకి తేడా ఏంటి? మనం ఇక్కడ ఉంది ప్రజల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి, సెటిల్మెంట్స్ చేయడానికి కాదు. ఇక్కడ కాదు, అక్కడ చూడండి. ప్లీజ్ బీ సీటెడ్. ఇన్ని రోజులు ఈ జిల్లా కలెక్టర్ భవిష్యత్తు ఒక పొలిటీషియన్ చేతిలో ఉండేది. ఈ రోజు నుంచి అది యూపీఎస్సీ బోర్డ్ చేతిలో ఉంది. అంటే ఇండైరెక్ట్గా మీ అందరి భవిష్యత్తు నా చేతిలో ఉంది. యాజ్ యూ ఆల్ నో, కలెక్టర్ ఇస్ ద సుప్రీం అథారిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఐ యామ్ దట్ సుప్రీం అథారిటీ. పాత పద్ధతికి కొత్త పద్ధతికి ఒకటే తేడా. ఇది వరకు పొలిటీషియన్ ఇళ్లలో సీక్రెట్గా జరిగిన సెటిల్మెంట్లు ఈ రోజు నుంచి ఇక్కడే లీగల్గా, పబ్లిక్గా, పీస్ఫుల్గా జరుగుతాయి. చిటికేసినట్టు వ్యవస్థని మార్చేయడానికి ఇది సినిమా కాదు. నేను భారతీయుణ్ణి కాదు, అపరిచితుణ్ణి కాదు. బై చాయిస్ చెడి బతకాలనుకునే మనిషిని ఎవడూ మార్చలేడు, సిస్టమ్ ప్రకారం శిక్షించడం తప్ప. మీలో చాలా మంది మంచిగా బతకాలనుకుని బతకలేని ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళకు ఆ అవకాశం కల్పించడమే నా లక్ష్యం. అదే అసలైన మార్పు. కొత్తగా వచ్చిన ప్రతివాడు ఇలాగే వాగుతాడులే అని ఎటకారంగా చూసేవాళ్ళు మాత్రం పక్క జిల్లాకి ఇప్పుడే ట్రాన్స్ఫర్లు పెట్టుకోండి, లేదంటే మీ కెరీర్లు నాశనం అవుతాయి. ఇది నా గ్యారంటీ. ఎస్పీ గారు, సార్, ఆ దివ్యలేఖ గునా కేసు ఫైల్ తీసుకున్న రూమ్కి రండి. పద్నాలుగు మర్డర్లు, 4 రేపులు, మొత్తం 18 కన్విక్షన్లు, 6 నెలలుగా షూటెడ్ సైడ్ ఆర్డర్స్. హౌ డు ఎక్స్ప్లెయిన్ దిస్? సార్, ఒక స్పెషల్ టీంతో 6 నెలలుగా ఎతుకుతూనే ఉన్నాం సార్. మీరు ఎస్ఐగా జాయిన్ అయ్యి ఎన్ని రోజులైంది? 3 months సార్. షూటెడ్ సైడ్ ఆర్డర్స్ అంటే ఏంటి? జైల్లో ఉండాల్సిన ఖైదీ బయట తిరుగుతూ ప్రజల మాన ప్రాణాలకు హాని కలిగిస్తుంటే కనపడిన చోటే కాల్చి చంపమని కోర్టు ఇచ్చే ఆర్డర్ సార్. వాడు బయట జనాలందరికీ బాగానే కనపడుతున్నాడే. మీకేమైనా సెలెక్టివ్ విజన్ అనే జబ్బుందా? సార్, వచ్చిన రోజే నా పర్మిషన్ లేకుండా నా స్టాఫ్ని పిలిపించి వాళ్ళ ముందే నన్ను పచ్చిగా ఇన్సల్ట్ చేస్తున్నారంటే ముసుగులో గుద్దులాటలు ఎందుకులేండి, పచ్చిగానే మాట్లాడుకుందాం. గుణాన్ని టచ్ చేస్తే విశాఖవాణి గారి మీద డైరెక్ట్ గా వార్ డిక్లేర్ చేసినట్టే. గుణాతో పాటు వాడిని చంపిన వాడు కూడా సమాధికి వెళ్తాడు. ఇది ఊర్లో అందరికీ తెలిసిన విషయం. ఆ ట్రాన్స్ఫర్ నుంచి ఎవరు కాపాడతారు సార్ మమ్మల్ని? ఈ డ్యూటీతో పాటు ఇంట్లో ఉన్న పిల్లల్ని చూసుకోవాల్సిన డ్యూటీ కూడా ఉంది సార్ మాకు. ఎస్పీ గారు, మీరు అర్జెంటుగా ఐజీ గారితో మాట్లాడి
పక్క జిల్లాకి ట్రాన్స్ఫర్ పెట్టుకోండి. ఇంట్లో డ్యూటీ చూసుకోండి. డిస్పర్స్. సార్, గుణ ఎక్కడుంటాడో నాకు తెలుసు సార్. మీరు సపోర్ట్ చేస్తానంటే నేను డేర్ చేస్తాను సార్. గుణాన్ని షూట్ చేసినోడు చేస్తాడంట కదా, పద. ఆ చావేదో నేను పలకరిస్తా. ఆ డిపార్ట్మెంట్ వాడు ఫోన్ చేసి, అన్నాన్ని నేసేయడానికి 2 కుక్కలు బయలుదేరిన ఇక్కడ అన్నారు. ఇప్పటిదాకా బయలుదేరిన కుక్కలన్నీ ఏమైనా చెప్పలేదరా అడిగా. దానికి ఏమన్నారు వాళ్ళు? నేను చెప్పడం ఎందుకన్నా, నువ్వు చేసి చూపిస్తావు కదా. ఇద్దరు మనుషులు 2 తుపాకులు మొత్తం అడిగిలేస్తారా?
ఒక్క విషయం కరెక్ట్గా చెప్పావురా. ప్రాణం సున్నితమైంది, ఉఫ్ఫమంటే ఆరిపోద్ది. నీదైనా నాదైనా. సార్ తనతో పాటు ఇద్దరు పిల్లలు ఉండాలి. వెళ్ళి చూడు. ఎస్ సార్. మైరా, మైరా.